ఇవాళ మన పెంటో సిరీస్లో డే 17 మంచిగా పడుకో అంటే పొద్దున వచ్చి నా చెల్లి లేపేసింది. స్కూల్ టైం అవుతుంది, డ్రాప్ చేద్దురా అనేసి. పోయేదారంతా తిడతా పిలుచుకొని పోయా పాపం. ఇంకా ఈరోజు వచ్చేసి తనకి హాఫ్ డే అంట, 12కి అయిపోతుంది స్కూల్, మళ్ళీ వచ్చి పికప్ చేసుకో అనింది. ఇంకా సరేలే అని చెప్పి ఇంటికి పోయి జస్ట్ అలా పడుకున్నా అంతే, మళ్ళీ 12 అయిపోయిన టైము. ఇంకా తనని పిక్ చేసుకొని ఇంటికి కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్నాక్స్ ఇవన్నీ కొనుక్కొని అయితే రిటర్న్ వచ్చేసాం. ఇంకా తనకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకొని ఇంటికి వచ్చి జస్ట్ లంచ్ తిని టీవీ చూస్తున్నా అంతే, ఈవినింగ్ అయిపోయిన టైము. ఇంకా ఈవినింగ్ అయితే ఇంటి దగ్గర కార్తీక్ వచ్చాడు. ఎందుకంటే ఈరోజు నేను బెంగళూరుకి రిటర్న్ వెళ్ళిపోవాలి అండ్ వాటితో అలా కాసేపు తిరిగి ఇంకా ఎలాగో బెంగళూరుకి పోతున్నాం, ఖాళీగా ఎందుకు పోవడం అనేసి మా ఊర్లో ఎంతో ఫేమస్ అయిన చైతన్య రెస్టారెంట్లో బిర్యానీ అయితే పార్సల్ తీసుకునేసా. ఎందుకంటే మనకు బెంగళూరులో మళ్ళీ ఆంధ్ర ఫుడ్ అనేది దొరకదు, దొరికిన టేస్ట్ బాగుండదు. ఇంకా ఫుడ్ తీసుకుంటే ఈ నైట్ డిన్నర్కి మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా తినచ్చు అనేసి ఇంకా ఫుడ్ అయితే తీసుకొని ఇంకా వారితో కాసేపు అలా ఊరంతా తిరుగుతా ఉన్నాం బస్సు వచ్చే వరకు. ఏందో అసలు ఇంటికి వచ్చినట్లే లేదు, 24 hours కూడా లేను ఇంట్లో. నిన్న ఈవినింగ్ 6:30కి అలా వచ్చాం మమ్మీ వాళ్ళతో పాటు. ఇంకా వచ్చాను, ఇంకా మ్యాచ్ చూసా, పడుకున్నా, మార్నింగ్ లేసా, చెల్లిని డ్రాప్ చేసా, ఇంకా ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ తిన్నా అంతే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా బస్ టైం అయింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసి బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం. బస్ టైమింగ్ చూస్తే నైట్ ఎప్పుడో 11కి డ్రాప్ అని ఉంది, బట్ 9కే దింపేసినాడు. చాలా షాక్ అనమాట ఇది మాత్రం. సో ఫస్ట్ టైం నేను బెంగళూరుకి ఫాస్ట్గా రావడం మా ఊరు నుంచి. ఇంకా బెంగళూరు రాగానే ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసి డిన్నర్ అయితే చేసేసి ఇంకా రూమ్ దగ్గరికి వస్తానే ఏదో పార్సల్ ఉంది. సో పార్సల్ చూస్తానే అనుకున్నా పక్కా ఇది స్టవ్ది స్టాండ్ ఆర్డర్ పెట్టాం కదా, ఆ స్టాండే ఉంటుంది అనేసి. సో ఇంకా ఈరోజు నా గెస్ కరెక్టే. సో స్టవ్ స్టాండ్ అయితే వచ్చేసింది. సో ఇంకా నుంచి ఇది ఫిక్స్ చేసేసి మంచిగా కుక్ కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు రైస్, మ్యాగీ, ఎగ్స్ ఏం కావాలన్నా చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎందుకులే మళ్ళీ లేట్ చేయడం, ఇంకా నేను ఒకసారి లేట్ అయితే ఎప్పుడో మనకు బద్ధకం, మళ్ళీ ఎప్పుడు ఫిట్ చేస్తామేమో అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు టైర్డ్ అయినా కూడా ఫిట్ చేసాం. ఫిట్ చేసి చూస్తే నాకు ఎందుకో హైట్ కొంచెం చిన్నగా అనిపించింది స్టాండ్. నాకు ఫ్లిప్కార్ట్లో ఫోటోలోకి బట్ వచ్చినాక సైజ్కి చాలా డిఫరెన్స్ అనిపించింది. బట్ పర్లేదు, మనకు సరిపోతుంది ఇంత మాత్రం హైట్ ఉంటే. ఎందుకంటే మనం రెగ్యులర్గా కుక్ చేయం, ఎప్పుడో ఒకసారి సండేస్ లేదా ఎప్పుడైనా ఇంట్లో ఫుడ్ తినాలనిపిస్తే లేదా ఎప్పుడైనా బయట కర్రీస్ దొరికితే చేస్తూ ఉంటాం. సో అదే అనమాట, స్టవ్ అయితే ఇన్స్టాల్ చేసాం మొత్తానికి. అది డే 17 విశేషాలు ఇంటి నుంచి బెంగళూరు.